హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను భద్రాచలం నుంచి కాకినాడ అయితే జర్నీ చేస్తున్నాను. దానికి నేను ఏపీఎస్ఆర్టీసీలో టికెట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో క్లిప్స్ అన్నీ జర్నీలో జరిగిన పార్ట్స్ అనమాట. ఈ బస్సు అయితే మారేడుమిల్లి ఘాట్ రోడ్లోంచి అయితే వెళ్తుంది. సీనరీ అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. వీడియో అయితే చాలా బాగుంది. ఘాట్ రోడ్ మొత్తం రికార్డ్ చేశాను. ఈ బస్సు భద్రాచలంలో మార్నింగ్ 8 o'clockకి ఉంటుంది. సర్వీస్ నెంబర్ వచ్చి 2708. భద్రాచలంలో అయితే బస్సు అయితే స్టార్ట్ అయ్యింది. మనం భద్రాచలం బస్ స్టాండ్ నుంచి బయటకు రాగానే అంబేద్కర్ సెంటర్ అని ఒక సెంటర్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మనం రైట్ తీసుకొని అక్కడి నుంచి ఏడుగురాలపల్లి, చింతూరు, మారేడుమిల్లి, గోకవరం, జగ్గంపేట, కాకినాడ అయితే రీచ్ అవుతాం అన్నమాట. నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఘాట్ రోడ్లోంచి వెళ్తుంది అని అయితే నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ రికార్డ్ చేయకపోదును, కాకపోతే ఘాట్ రోడ్ అయితే ఎర్లీ మార్నింగ్ బాగుంటుందని నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకని వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మీరైతే ఎక్కడ వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదైతే ఏడుగురాళ్ళపల్లి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు వచ్చేసి ఏడుగురాళ్ళపల్లి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ ఏరియా అనమాట. ఏడుగురాళ్ళపల్లి రీజన్లోకి వస్తుంది ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం. అసలు మార్నింగ్ అయితే డైరెక్ట్గా అయితే అసలు చాలా బాగుంది. అసలు చెప్పలేను అనమాట. ఆ మంచు, ఆ లొకేషన్ చాలా బాగుంది. ఇదే కాదు, ఇంకా ఘాట్ రోడ్ అయితే ఇంకా వేరే లెవెల్ అయితే ఉంది. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ మరెన్నో వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. యాక్చువల్లీ నేను సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను అనమాట. అందుకే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్లీ కాకినాడ వరకు అయితే కాదు, కాకినాడ నుంచి నేను ఇంకా ట్రావెల్ చేయాల్సింది ఉంది. కానీ కాకినాడ వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తాను అనమాట. ఇంకా అక్కడికే చాలా లాంగ్ వీడియో అయిపోయింది ఇది. ఈ వీడియో నేనైతే మాట్లాడేదంతా వీడియో అంతా రికార్డ్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్లో మాట్లాడుతున్నా. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో పోలీసు వాళ్ళు కనిపిస్తున్నారు చూడండి. వీళ్ళందరూ కూంబింగ్కి వచ్చారంట. 1 week నుంచి ఫారెస్ట్ ఏరియాలో కూంబింగ్ అయితే చేస్తున్నారంట. ఇప్పుడైతే వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు. మనం బస్సు అయితే ఆగింది ఫారెస్ట్ ఏరియాలో ఒక దగ్గర. అక్కడ ఏమున్నాయా అని చూస్తే వెళ్ళి ఉసిరికాయలు, రేగుపళ్ళు అయితే ఉన్నాయి. డ్రైవర్ అయితే కొనుక్కోవడానికి అయితే బస్సు ఆపాడు. డ్రైవర్తో పాటు ప్యాసింజర్లు అందరూ కూడా దిగారనమాట. ఈ రేగుపళ్ళు చాలా తక్కువ రేటు ఉన్నాయి. బట్ మళ్ళీ ఏంటి అంటే అసలు పుచ్చులు కానీ ఏమీ లేవు, చాలా బాగున్నాయి. ఆ కవర్ ఒక్కటి వచ్చి 50 rupees అని చెప్పింది ఆమె. ఆ 50 rupeesకి కూడా వీళ్ళు చాలా బేరాలు ఆడారు. బస్సు అయితే చూడండి, బస్సు రోడ్డు మీద పెట్టేశారు, వచ్చి ఇక్కడ కొనుక్కుంటూనే ఉన్నారు. ఓన్లీ డ్రైవరే కాదు, డ్రైవర్తో ప్యాసింజర్లు కూడా వచ్చారు. ప్యాసింజర్లు కూడా కొనుక్కున్నారనమాట. 50 rupeesకి చాలా చీప్ అనమాట. అసలు ఆ 50 rupees కోసం కూడా చాలా బేరాలు అయితే ఆడారు. ఆ 50 rupees కూడా 30 rupeesకి ఇమ్మని. అదే మనకి మార్కెట్లో అయితే చాలా రేట్ ఉంటుంది. కానీ ఇక్కడ బేరం ఆడడం అయితే నాకైతే నచ్చలేదు. కానీ ఏం చేస్తాం, ఎంత తక్కువ రేటుకి ఇచ్చినా కూడా ఈ జనాలు మారరు కదా. ఈ ఆవిడ దగ్గర అయితే బేరం ఆడుతున్నారు. మొత్తానికి ఆవిడైతే ఏం తగ్గలేదు. అదే 50 rupeesకి ఇవ్వండి, లేదంటే వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి ఆమె అయితే గట్టిగా కూర్చుంది. ఇంకా కవర్ వచ్చి 50 rupeesకి అయితే తీసుకున్నారు. అలా ప్యాసింజర్ కూడా ఒక 2 covers అయితే తీసుకున్నాడు. డ్రైవర్ 2 coverలు అయితే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ మేమైతే బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇగో ఇతనే మా డ్రైవర్ అనమాట. అదిగో 2 coverలు పట్టుకుని బయలుదేరాడు. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. మనమైతే ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయ్యామన్నమాట. నేను ఘాట్ రోడ్ ఎంటర్ అయిన తర్వాత ఒరిజినల్ సౌండ్ అయితే పెడదామని అనుకున్నాను. కానీ ఒరిజినల్ సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుందేమో అని ఎక్కువసేపు అయితే ఒరిజినల్ సౌండ్ పెట్టలేదు. ఒరిజినల్ సౌండ్ కూడా ఉంది, బస్సు పికప్ అందుకోవడం ఆ సౌండ్స్ అయితే ఉన్నాయి. కానీ అవి నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లిప్లో అయితే ప్లే చేస్తాను. మనకు ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా విజువల్స్ అయితే చూడండి, చాలా బాగుంది. వీడియో అయితే మిస్ అవ్వకండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియో పూర్తిగా చూసుకుంటూ ఘాట్ రోడ్ని అయితే ఎంజాయ్ చేయండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. ఎర్లీ టైంలో బాగుంటుంది. ఎర్లీ టైంలో అంటే అది కూడా వింటర్ సీజన్లో అయితేనే బాగుంటుంది అనమాట. ఇక్కడ మారేడుమిల్లిలో గుడిసె అని హిల్ స్టేషన్ కూడా ఉంది. ఒకసారి మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి గూగుల్ మ్యాప్లో చూడండి. అదొక టూరిస్ట్ ప్లేస్ అనమాట, బాగుంటుంది అది కూడా. ఈ వీడియోలో అయితే లొకేషన్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ అయినాయి అనమాట. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి.
ఇది ఘాట్ రోడ్లో ఫస్ట్ లాంగ్ కటింగ్ అనమాట. మీకు ఎదురుగుండా బొలెరో అయితే కనిపిస్తుంది కదా, ఆ బొలెరో అయితే పైనుంచి వచ్చి బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి డైరెక్ట్ అలాగా ఆ కొండను అయితే గుద్దుకుందనమాట, యాక్సిడెంట్ అయింది. ఇది ఫస్ట్ లాంగ్ కటింగ్ అనమాట. ఈ కటింగ్ అవ్వగానే ఇంకొక నెక్స్ట్ కటింగ్లో మనకైతే కనకదుర్గమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ లారీ వాళ్ళందరూ కూడా వెహికల్స్ని ఆపుకుని కనకదుర్గమ్మకి దండం పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని అక్కడ తినేసి ఘాట్ రోడ్ని అయితే కంప్లీట్ చేస్తారనమాట. ఇక్కడైతే ప్రతి లారీలు ఆగుతాయి, మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ లారీలన్నీ ఈ టెంపుల్ దగ్గర ఆగిన లారీలేనమాట. మన బస్సు అయితే ఆగదు, కానీ మీకు ఈ టెంపుల్ని అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంటుంది చూడండి, కనకదుర్గమ్మ టెంపుల్ అనమాట ఇది. అప్పట్లో నాకు ఒక ఆయన అయితే చెప్పారు, ఇక్కడికి ఈ కనకదుర్గమ్మ టెంపుల్కి ఎవ్రీడే నైట్ టైంలో ఒక లయన్ అయితే వస్తుంది అని చెప్పారు. ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే మీరు ఒకసారి నాతో రండి అని కూడా చెప్పారు. కానీ మనకు అంత ధైర్యం అయితే లేదు, మనం ఎప్పుడూ వెళ్ళి ట్రై చేయాలని అయితే అనుకోలేదు. ఇదైతే కనకదుర్గమ్మ టెంపుల్. ఇక్కడ ఆగి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని లారీ వాళ్ళు అయితే బయలుదేరుతారు. మన బస్సు అయితే ఆగదనమాట, ప్యాసింజర్స్తో ఉంటుంది కాబట్టి ఇంకా మన బస్సు అయితే అలా వెళ్తూనే ఉంటుంది. బస్సు అయితే ఎక్కలేకపోతుంది అనమాట, అసలు అంత ఘాట్ రోడ్ అనమాట ఇది. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, మీరైతే మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ వీడియోలో చాలా వరకు ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి ఈ రోడ్లో. అంటే ఎవ్రీ టైం అయితే ఇలా ఉండదు, కానీ ఈ టైం ఏంటో మరి చాలా యాక్సిడెంట్స్ చాలా జరిగాయి. లాస్ట్ నైట్ ఈ బస్సు భద్రాచలం వచ్చేటప్పుడు కూడా ఏదో లారీ అయితే తిరగబడిపోయిందని డ్రైవర్ అయితే చెప్పాడు. తెలీదు, మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఘాట్ రోడ్లో ఎక్కడ లారీ కూడా తిరగబడిన లారీ అయితే లేదు. ఇక్కడ ఒక లారీ అయితే ఎక్కుతుంది, పైకి ఎక్కుతూ ధాన్యం లోడ్తో ఎక్కుతుంది అనమాట. ఇదైతే బ్రేక్ డౌన్ అయ్యి రోడ్డు మధ్యలో ఆగిపోయింది. వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కానీ మా డ్రైవర్ అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట, అంటే ఏజ్డ్ పర్సన్, చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. చాలా సేఫ్గా అయితే మమ్మల్ని అయితే భద్రాచలం ఈ ఘాట్ రోడ్లో చాలా సేఫ్గా అయితే తీసుకొచ్చారు. చాలా ఆటంకాలు వచ్చినాయి ఈ రోడ్లో, చూడండి ముందు ముందే మీకే అర్థమవుతుంది. ఒక లారీ కూడా అడ్డం వచ్చింది అనమాట మాకు, మళ్ళీ మేము రివర్స్ వెళ్తే కానీ అవ్వలేదు అది.
ఇప్పుడు ఈ టర్నింగ్ తిరగగానే మేము ఎంత హారన్ కొట్టుకుంటూ ఎక్కుతున్నా కూడా లారీ అయితే వచ్చేసింది అనమాట. కానీ బాగానే పాస్ అయింది. పాస్ అవ్వకపోయిందంటే ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఇలాగా ఇంకో లారీ కూడా మాకు అడ్డొచ్చింది అనమాట. దానికైతే మాకు పాసింగ్కి ప్లేస్ సరిపోలేదు. అప్పుడు మా డ్రైవర్ మళ్ళీ రివర్స్ వేస్తే కానీ ఆ లారీ అయితే పాస్ అవ్వలేదన్నమాట. ఆ వీడియో క్లిప్ కూడా ఉంది, చూడండి. ముందు ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది అనమాట అది. ఇప్పుడు మేము హారన్ కొడుతూనే ఉన్నాము, ఆ లారీ డ్రైవర్ కూడా హారన్ కొడుతూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ లారీకి పాసింగ్కి ప్లేస్ సరిపోలేదన్నమాట. సో అప్పుడు ఇక ఆ లారీ అయితే లోడ్తో ఉంది కాబట్టి అదైతే రివర్స్ ఎక్కలేదు. సో ఇంకా మా బస్సే రివర్స్ అయితే వెనక్కి వెళ్ళింది. ఆల్రెడీ రివర్స్ గేర్ వేసాడు, వెళ్తూనే ఉన్నాడు మా డ్రైవర్ అయితే. కానీ సరిపోలేదు. మళ్ళీ ఎదరికి గేర్ వేసుకొని మళ్ళీ ఎదరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయితే చేశాడు. అప్పుడు కానీ లారీ అయితే పాస్ అవ్వలేదు. చూడండి ఎంత రిస్క్ అయిందో. ఈ ఘాట్ రోడ్లో ఈ పెద్ద వెహికల్స్తో వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే ఇవే. చిన్న వెహికల్ అంటే ఏదో ఒకలాగా పాస్ అయ్యి వెళ్ళిపోతుంది, కానీ ఈ పెద్ద వెహికల్స్తో వచ్చిన ప్రాబ్లం అయితే ఇదేనమాట. రివర్స్ వేసాము. రివర్స్ వేసిన తర్వాత ఆ లారీ అయితే ఫ్రంట్కి రావడం స్టార్ట్ అయింది. అలాగా వెంటనే రైట్ సైడ్ నుంచి పాస్ అయిపోయింది అనమాట. పాస్ అయ్యి వెళ్ళిపోయింది లారీ అయితే. లారీ అలా పాస్ అయింది. లారీ డ్రైవర్ని చూడండి, వీడియోలో నేను మీకు చూపిస్తాను. చాలా చిన్న ఏజ్ అనుకుంటా, అసలు చిన్నగా ఉన్నాడు ఆయన. ఘాట్ రోడ్లో అయితే డ్రైవ్ చేస్తున్నాడు. నాకైతే భలే అనిపించింది. అసలు ఇంత చిన్న ఏజ్లో ఇంత ఘాట్ రోడ్, మళ్ళీ అంత పెద్ద హెవీ వెహికల్ నడపడం అంటే మాటలు కాదు. అందరూ ఏదో డ్రైవర్ని ఏదో చాలా చులకనగా చూస్తారు, కానీ ఈ ఘాట్ రోడ్స్లో నడపడం అంటే చాలా రిస్క్ అయిన పని అనమాట. అది ఆ ఘాట్ రోడ్లో కార్ కానీ ఏదైనా డ్రైవ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది తెలుస్తుంది అనమాట. ఎక్కడో కూర్చొని ఆ డ్రైవరా అని చులకనగా తీసి పడేసే వాళ్ళకి అర్థం కాదు. చాలా కష్టం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రైవర్ అన్న ఏమన్నాడంటే హారన్ కొట్టుకుంటూ వెళ్ళు, లారీలు అవి వస్తున్నాయి బాగానే అని అయితే చెప్పాడు మా డ్రైవర్కి. ఓకే అని బయలుదేరాము మేము కూడా. ఇంకా చూడండి, ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే బాగుంటాయి. స్టేజ్ లాంటిది వస్తుంది చూడండి. వీడియో అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనమాట. యాక్చువల్లీ బస్సు ఫాస్ట్గా మూవ్ అవడం వల్ల అంత పర్ఫెక్ట్గా అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆ స్టేజ్ లాంటిది ఏంటి అంటే వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ ఆ స్టేజ్ లాంటి దాని మీదకి వెళ్ళి మనం అయితే వ్యూ చూడొచ్చు. ఇక్కడ నుంచి ఫొటోస్ దిగొచ్చు. ఇదేనమాట వ్యూ పాయింట్. బస్సు ఫాస్ట్గా అయిపోవడం వల్ల నేను వీడియో అయితే సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను. లొకేషన్ అయితే ఈ ఏరియాలో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ నాకు కుదరలేదనమాట షూట్ చేయడం. ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ టైం నేను నార్మల్గా ఏ కార్లైనా ట్రావెల్ చేసినప్పుడు అయితే మీకు వీడియో అనేది క్లియర్గా క్యాప్చర్ చేసి మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను.
ప్రస్తుతానికి ఈ వీడియో అయితే అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకండి. కొత్తగా వీడియోస్ చేస్తున్నా కదా, నాకు అంత పర్ఫెక్ట్గా అండ్ నెక్స్ట్ అంత ధైర్యం సరిపోవట్లేదు, అంటే సపోర్ట్ లేదు కదా నాకు. మీరు అందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా మంచిగా రికార్డ్ చేసి ఇంకా మంచిగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ ఈ లారీ కూడా ఆపోజిట్లో వస్తుంది అనమాట, బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయింది. ఇక్కడ కూడా మాకు కటింగ్ అయితే చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే ఇటు పక్కకి వాళ్తేనేమో బస్సు అయితే తిరగబడిపోయే అంతలా ఉంది. కానీ జాగ్రత్తగా అయితేనే పాస్ అయిపోయింది, మా అదృష్టం అని అనుకోవాలి. అండ్ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్లు అనమాట, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చారు. ఫైనల్గా మన ఘాట్ రోడ్ అయిపోయింది, ఇక మనం కాకినాడకి అయితే దగ్గర పడ్డాము. కాకినాడ రీచ్ అయిపోయాము అనమాట. అంటే ఇది కాకినాడ ఎంట్రన్స్ అని చెప్పొచ్చు. కాకినాడ ఎంట్రన్స్ అయితే రీచ్ అయ్యాము. ఇది కాకినాడ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం కాకినాడ బస్ స్టాండ్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాము. యాక్చువల్లీ ఫ్లైఓవర్ పేరు అయితే నాకు తెలియదు, అందుకనే కాకినాడ బస్ స్టాండ్ ఫ్లైఓవర్ అని అయితే అంటున్నాను అనమాట. ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇంకా ఫర్దర్గా ఇంకా ట్రావెల్ చేయాల్సింది ఉంది. నేను భద్రాచలం టు కాకినాడే వీడియో తీయాలి అనుకున్నాను, సో అది క్యాప్చర్ చేశాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, దగ్గర 20 మినిట్స్ అయితే వచ్చేసింది వీడియో. సో ఇంతకన్నా ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.